ఈ వీడియోలో వచ్చేసి కాన్స్టెంట్ యావరేజ్ పవర్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్ అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ సిగ్నల్ యొక్క కాన్స్టెంట్ యావరేజ్ పవర్ అనేదాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ దీని యొక్క సర్క్యూట్ చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. దీని సర్క్యూట్, దీని యొక్క దీని యొక్క వేవ్ ఆర్ సిగ్నల్ ఇలా ఉంటుంది. దీన్నే మనము ఇక్కడ ఉంది కదా, అవుట్ సైడ్ పోర్షన్ ఆఫ్ ద సిగ్నల్ ఉంది కదా, దాన్ని ఎన్వలప్ అంటాం. ద అవుట్ సైడ్ పోర్షన్ ఆఫ్ ద సిగ్నల్ ఈజ్ కాల్డ్ ఎన్వలప్ అంటాం. ఈ అవుట్ సైడ్ ఉన్న పోర్షన్నే మనము ఎన్వలప్ అని అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద ఎన్వలప్ ఆఫ్ ఎఫ్ఎం వేవ్, ఎన్వలప్ అంటే అర్థమైంది కదా, ఆ వేవ్ యొక్క ఎన్వలప్ని మనము యూజ్ చేసుకొని మనం దాన్ని కాన్స్టెంట్ పెట్టి మనం యావరేజ్ పవర్ అనేది కనుక్కుంటాం. దాన్ని కాన్స్టెంట్ పెడితే సో దట్ యావరేజ్ పవర్ ఆఫ్ సచ్ వేవ్ ఈజ్ డిసిపేటెడ్ 1 ohms రెసిస్టర్ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్. అది కూడా మనము ఈ 1 ohms పెట్టినప్పుడు కూడా దాన్ని కాన్స్టెంట్లో పెడతాం అనమాట. ద ఎఫ్ఎం వేవ్ ఎస్ ఆఫ్ టీ హ్యాజ్ ఏ కాన్స్టెంట్ ఎన్వలప్ టు ఏ. క్యాపిటల్ ఏ అంటే ఏంది ఇక్కడ యాంప్లిట్యూడ్, ఈ ఎస్ ఆఫ్ టీ అంటే ఏంది అవుట్పుట్ ఆఫ్ మాడ్యులేటింగ్ సిగ్నల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పవర్ డిసిపేషన్ ఈక్వల్ టు A²/2R. A² అంటే ఏంది యాంప్లిట్యూడ్ స్క్వేర్ బై 2R, 2 times ఆఫ్ డిస్టెన్స్ అనమాట. ద యావరేజ్ పవర్ డిసిపేటెడ్ బై ఎస్ ఆఫ్ టీ ఇన్ 1 ohm రెసిస్టర్ ఈజ్, ఇక్కడ 1 ohm రెసిస్టర్ తీసుకున్నాం అనుకోండి, R అంటే 1 ohm రెసిస్టర్ తీసుకుంటే అప్పుడు ఎస్ ఆఫ్ టీ ఈక్వల్ టు A²/2 × 1, అప్పుడేమైంది A²/2 అవుతుంది. ద యావరేజ్ పవర్ ఆఫ్ ఏ సింగిల్ టోన్ ఎఫ్ఎం వేవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్, యావరేజ్ పవర్ ఫర్ సింగిల్ టోన్కి తీసుకుంటే అప్పుడు P = A²/2 సమ్మేషన్ n = -∞ to JN² × బీటా. బట్ ఇక్కడ ఉంది కదా, ఈ సింగిల్ టోన్ కదా, అంటే ఇదంతా సమ్మేషన్ n = -∞ to JN² × బీటా = 1 అనమాట. ఇదంతా 1 అయితే అప్పుడు ఏమైంది యావరేజ్ పవర్ P = A²/2 అవుతుంది. దీన్నే మనము కాన్స్టెంట్ యావరేజ్ పవర్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్ అంటాం. ఈ ఎన్వలప్స్ యూజ్ చేసుకొని ఈ P = A²/2 అనేది మనం ప్రూవ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో అనదర్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.